ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ కు ఎంతకాలం శిక్ష విధిస్తారో ఇవాళ తెలియబోతోంది. సంజయ్ రాయ్ ను దోషిగా తేలుస్తూ శనివారం తీర్పిచ్చిన కోల్కతా కోర్టు ఎంతకాలం శిక్ష విధించబోయేది ఇవాళ ప్రకటిస్తామని పేర్కొంది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పొచ్చింది. అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చడంపై అతడి తల్లి స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని పేర్కొన్నారు. తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించబోనని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు 3 కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలు పడిన బాధ నరకాన్ని అర్థం చేసుకోగలనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు చనిపోతే ఏడుస్తానేమో, కానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు సంజయ్ కు జీవించే హక్కు లేదని తెలిపారు. అతడికి మరణశిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు. వైద్యురాలు తనకు కుమార్తెతో సమానమని, ఎటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లి ఊరుకోదని సంజయ్ రాయ్ తల్లి వ్యాఖ్యానించారు. ఇక ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా అని సంజయ్ సోదరిని ప్రశ్నించగా ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సంజయ్ ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తాము ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ తో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయని, ఈ విషయంపై పోలీసులు సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు.